అన్నిటికీ ఒక కొలబద్ద ఉన్నట్లుగానే మనిషిని కూడా ఒక కొలబద్దతో కొలుస్తారు. ఒకటి మంచివాడు, రెండోది చెడ్డవాడు. మంచివాడు ఏ మతస్థుడు అయినా మంచివాడే, చెడ్డవాడు ఏ మతస్థుడైనా చెడ్డవాడే. అయితే నేటి కాలమున మంచివాణ్ణి చెడ్డవాణ్ణి రెండు కొలబద్దలతో కొలుస్తూ ఉన్నారు. అందులో ఇతను మా మతస్థుడా కాదా, ఇతను మావాడా కాదా, ఇలాంటి కొలబద్దలు మానవుడు పెట్టుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనిషిని చంపుకొని క్రూరుడుగా మారిపోతూ ఉన్నాడు. మిత్రులారా, మీరు ఏ మతస్థులైనా మొదట మనము మనుషులమని, మనిషికి దేవుడిచ్చిన మంచి వరము మానవత్వమని తప్పకుండా మర్చిపోవద్దు. మనిషిని కొలిచే విధానంలో మంచివాడా చెడ్డవాడా, మానవత్వం ఉందా లేదా, ఇది మాత్రమే చూడండి. ఇక ఏ విధముగా ఏ కోణపు దృష్టితో మనం చూసినా కూడా ఎదుటివాడిని తప్పకుండా మనం అపార్థం చేసుకుంటాం. ఆలోచించండి.